సీఎం చంద్రబాబు సింగపూర్ కంపెనీల ప్రేమలో పడ్డారా? ఆయన తీరు చూస్తే నిజం అనిపిస్తుంది. అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడానికి దూకుడు ప్రదర్శిస్తున్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసిన సింగపూర్ కన్సార్షియంకు అమరావతి నిర్మాణ పనులను కట్టబెట్టడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు సీఎం చంద్రబాబు. బాబు గారి సింగపూర్ ప్రేమ కథ చూడండి. అమరావతి నిర్మాణ పనుల విషయంలో ఏపీ సర్కారు తీరును హైకోర్టు తప్పు పట్టింది. ఈ తప్పును దిద్దుకోవలసిన ప్రభుత్వం మళ్లీ అదే తప్పు చేస్తోంది. అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీ చేతిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హైకోర్టు సూచనలను సైతం పక్కన పెట్టేశారు. ఎవరెన్ని చెప్పినా సింగపూర్ కంపెనీకి అప్పజెప్పడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకు అప్పగించడానికి ఈ నెల 3న జారీ చేసిన స్విచ్ ఛాలెంజ్ టెండర్ నోటిఫికేషన్ ఇందుకు నిదర్శనం. రాజధాని ఏర్పాటు ప్రకటన వెలువడక ముందే ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి తక్కువ ధరలకే భూములు కొట్టేసి లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు అండ్ కో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనూ అదే తరహాలో కాజేసేందుకు వ్యూహం పన్నుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సింగపూర్ కన్సార్టియం చేసిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసి జూలై 17న స్విచ్ ఛాలెంజ్ విధానంలో తొలుత టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ సర్కార్. టెండర్ విధానంలో లొసుగులపై సెప్టెంబర్ 12న ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది. దీంతో టెండర్ నోటిఫికేషన్ను సర్కారు రద్దు చేసింది. తప్పులను సరిచేసుకోవలసిన సర్కార్ మళ్లీ అవే తప్పటడుగులు వేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. సింగపూర్ కన్సార్టియంకు అనుకూలంగా నిబంధనలను రూపొందించేందుకు తొలుత ఏపీ ఐఈడీఏ 2001ను ప్రభుత్వం వక్రీకరించింది. తాజాగా ఆ చట్టాన్ని సవరించింది. హైకోర్టు ఎత్తి చూపిన తప్పులను దిద్దుకోకుండా సింగపూర్ సంస్థలు తొలుత అందించిన ప్రతిపాదనల ఆధారంగానే రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు మాస్టర్ డెవలప్మెంట్ ఎంపిక కోసం ఈ నెల 3న స్విచ్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో ఆదాయ వివరాలను బహిర్గతం చేయకుండా స్విచ్ ఛాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడాన్ని గత ఏడాది సెప్టెంబర్ 12న హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. టెండర్ ప్రక్రియను నిలుపుదల చేయాలని ఆదేశించింది. ఇంతలో తేరుకున్న ప్రభుత్వం టెండర్ను రద్దు చేస్తున్నట్లు హైకోర్టుకు విన్నవించింది. స్విచ్ ఛాలెంజ్ టెండర్ ప్రక్రియ నిలుపుదల చేస్తూ సెప్టెంబర్ 12న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు లేవనెత్తిన అభ్యంతరాలు సర్కారు బుట్ట దాఖలు చేసింది. ఇలాంటి చర్యలకు సీఎం చంద్రబాబు పూనుకోవడానికి అసలు కారణాలు వేరే అనేది జగమెరిగిన సత్యం. అమరావతి రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్ కన్సార్టియం పెట్టే పెట్టుబడి 306 కోట్ల 4 లక్షలు మాత్రమే. అదే రాష్ట్ర ప్రభుత్వం CCDMCL తరపున 221 కోట్ల 9 లక్షల పెట్టుబడి పెడుతోంది. ఇదీగాక మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,500 కోట్లు ఖర్చు చేయనుంది. అంటే ఏడీపీలో 306 కోట్ల 4 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియం వాటా 58%. 5,721.9 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే CCDML వాటా 42%. ఏడీపీలో CCDMCL వాటా 50%. తమ వాటా 50% ఉండేలా అక్టోబర్ 30, 2015న సింగపూర్ కన్సార్టియం తొలుత ప్రతిపాదించింది. కన్సార్టియంగా ఏర్పడిన సింగపూర్ సంస్థల్లో తన బినామీలు ఉండడంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. జూలై 7, 2016న సింగపూర్ సంస్థలతో చర్చించిన సీఎం ఏడీపీలో ఆ సంస్థల వాటాను 58%కి పెంచాలని, CCDMCL వాటా 42%కి తగ్గించాలని స్వయంగా సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వాటా పెంచమంటారు. ప్రభుత్వ వాటాను సీఎం చంద్రబాబు తగ్గించమనడాన్ని బట్టి చూస్తే బినామీలతో కలిసి అడ్డగోలుగా దోచుకోవడానికి బరితెగించినట్లు ఎవరికైనా అర్థమవుతుంది. బాబుగారు సింగపూర్ కంపెనీకి రాజధాని నిర్మాణ పనులు అప్పగించడం వెనుక అనేక నిజాలు దాగి ఉన్నాయనడంలో సందేహం లేదు. సో బాబుగారి సింగపూర్ ప్రేమ కథ వెనుక లక్షల కోట్ల రూపాయల దోపిడీకి బాబు అండ్ కో టీం సిద్ధమైనట్లు తెలుస్తోంది.